ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసును రేపు లిస్టు చేయనుంది తెలంగాణ హైకోర్టు. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉంది. ఈ కేసును ఏ రోజు విచారించాలన్నది రేపు నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. శ్రీలక్ష్మిపై కేసును తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సిబిఐ సవాల్ చేసింది. ఈ తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ హైకోర్టు విచారించాలని గత నెలలో ఆదేశించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఓబులాపురం మైనింగ్ కేసులో ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్పై రేపు హైకోర్టు ఏ రోజు విచారించాలన్న దానిపై కూడా ఒక తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం మనం చూడొచ్చు. ఇప్పటికే ఈ కేసులో అటు ఏడు సంవత్సరాల పాటు నిందితులకు జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. అయితే ఇదే కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గతంలో శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఆమెపై అభియోగాలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఎప్పుడైతే ఆమె క్లీన్ చిట్ ఇచ్చిందో హైకోర్టు వెంటనే సిబిఐ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో విచారించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తూ మళ్లీ విచారణ చేపట్టాలంటూ కూడా మళ్లీ సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు పంపింది. ఈ రోజు అంటే మరొకసారి ఈ రోజు మెన్షన్ చేసిన నేపథ్యంలో రేపు ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని మాత్రం ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారించింది. రేపు మరి విచారించిన తర్వాత మరి ఏ రోజు విచారిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఓబులాపురం మైనింగ్ కేసులో దాదాపు 5 నిందితులు కూడా 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. కొంతమంది నిందితులని వదిలివేస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మరోవైపు ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు శ్రీలక్ష్మికి సంబంధించిన విషయంలో మరి ఆరోపణలు పెద్ద ఎత్తున వినబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ కోర్టు ఇప్పటికే కొంతమంది నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాబట్టి అదే తరహాలో శ్రీలక్ష్మిని కూడా నిందితురాలుగా చేర్చారు. ఆమె కూడా శిక్షను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సిబిఐ కోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి హైకోర్టుకు పంపింది. మరి హైకోర్టు విచారించిన తర్వాత మరి శ్రీలక్ష్మి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలని చెప్పవచ్చు. ఇప్పటికే సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాపీస్ ను కూడా సిబిఐ అధికారులు మరోసారి అటు హైకోర్టులో కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పట్లో ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అటు శ్రీలక్ష్మి ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా శ్రీలక్ష్మి కూడా ఇందులో నిందితురాలుగా చేస్తూ గతంలో సిబిఐ అధికారులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఇందులో మరి హైకోర్టు గతంలో కొట్టివేసింది. కాబట్టి ఇప్పుడు సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు విచారించిన తర్వాత ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాత్రం రేపు చూడాల్సింది చెప్పొచ్చు. రేపు విచారించిన తర్వాత ఏ రోజు ఈ పిటిషన్ విచారించాలి, రేపు ఒక హైకోర్టు మొత్తం క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే సునీల్, రేపైతే ఒక డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం కనిపిస్తోంది? మనం చూసాం ఇప్పటికే విచారణ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. ఇందులో గాలి జనార్దన్ రెడ్డి ఏటుగా ఉన్నాడు. గాలి జనార్దన్తో పాటు చాలా మంది నిందితులని ఇప్పటికే సిబిఐ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. వారందరూ కూడా 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం వారందరూ కూడా చెంచోడ జైల్లో ఉన్నారు. మిగిలినటువంటి నిందితుల విషయంలో శ్రీలక్ష్మి ఇప్పటికే హైకోర్టులో కొంత ఊరట లభించింది. కాబట్టి హైకోర్టులో ఇచ్చినటువంటి కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా హైకోర్టు తీర్పును సవాల్ చేశారు సిబిఐ అధికారులు. సిబిఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో సుప్రీంకోర్టు విచారించింది. మళ్లీ తిరిగి విచారణ చేపట్టాలి. గతంలో శ్రీలక్ష్మి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది సుప్రీంకోర్టు. మళ్లీ ఒకసారి పిటిషన్ ని పరిశీలించాలి. ఎందుకంటే ఈ కేసులో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మిపై కూడా అనేక అభియోగాలు వినపడుతున్నాయి. కాబట్టి శ్రీలక్ష్మి విషయంలో పూర్తిగా మరొకసారి పిటిషన్ పై విచారించి తుది నిర్ణయం కూడా తీసుకోవాలని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు హైకోర్టు ఈ పిటిషన్ పై విచారించే అవకాశం ఉంది. సుమిత్ర, థాంక్యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.